Hi, my dear friends. Welcome to Kantabilvani Trading Academy. Okay. So, my dear friends, అసలు ఇన్వెస్టర్స్ ఎవరు అండ్ ట్రేడర్స్ ఎవరు అండ్ ఇన్వెస్టర్ కమ్స్ ట్రేడర్స్ ఇద్దరు కూడా అంటే టూ టైప్స్ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొందరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ కొందరు ఓన్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం ఇన్వెస్టర్స్ ఎవరు తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే సో ఈ ఇండియన్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. మీ అందరికి ఐడియా ఉంది ఇండియన్ మార్కెట్ ఏంటిది? స్టాక్ మార్కెట్. సో ఈవెన్ స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో మార్కెట్. నెక్స్ట్ ఫారెక్స్ ట్రేడింగ్. ఫారెక్స్ అంటే బైనరీ ట్రేడింగ్. ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరంటే ఎవరి వద్ద అయితే లిక్విడిటీ ఉండి అంటే వాళ్ళకి సైడ్ బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళు ఒక జాబ్లో సెటిల్ అయి ఉంటారు, హై శాలరీ ఉంటుంది, హై ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు లేదా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ బిజినెస్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది కదా. ఆ ఫండ్ అనేది కొన్ని కంపెనీస్ పైన బెస్ట్ కంపెనీస్ పైన చూజ్ చేసుకుంటారు. సో ఆ బెస్ట్ కంపెనీ ఏదైతే దాని షేర్ వాల్యూ కానీ స్టాక్ మార్కెట్లో అంటే ఏమంటారు అంటే షేర్స్ అంటారు. స్టాక్ మార్కెట్లో షేర్స్. క్రిప్టో కరెన్సీలో కాయిన్స్ అంటారు. ఓకే, అంతే, వేరే తేడా ఏం లేదు. బట్ షేర్స్కి నీకు కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీలో మార్కెట్స్ అంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి అంటే మన ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ అనేది తన యొక్క మార్కెట్ క్యాప్ ఉంటుంది, దాంట్లో యొక్క షేర్స్ వాల్యూ ఉంటుంది, ఇన్వెస్టర్స్ ఉంటారు. ఆ మార్కెట్ క్యాప్ని బట్టి వాళ్ళ యొక్క కంపెనీ గ్రోయింగ్ బట్టి వాళ్ళ షేర్ ప్రైజు చిన్న అంటే 1 పైసా నుంచి 2 పైసా నుంచి 1 రూపీ నుండి 2 రూపీస్ నుంచి గ్రో అవుతున్న కొద్దీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మనీ డబుల్ అవుతూ ఉంటుంది. అది షేర్స్. ఇది ఎవరు చేస్తారు ఇన్వెస్ట్మెంట్? మరే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్ ఎవరు చేస్తారు? జాబర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ అనేది చెయ్యరు. ట్రేడింగ్ అనేది వెరీ రిస్క్. దాన్నే ఇంట్రాడే అంటారు, స్కాల్పింగ్ అంటారు. వెరీ రిస్క్ ట్రేడింగ్. ఓకే. సో షేర్స్ అనేది కొనుక్కుంటారు. షేర్స్ పర్చేజ్ చేసి ఆ కంపెనీ వాల్యూ పెరిగినప్పుడు అమ్మేసుకుంటారు. సేమ్ అలానే క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు. ఆ కాయిన్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బీటీసీ. సో చాలామందికి ఐడియా ఉంది బీటీసీ అంటే ఏంటిది? బిట్ కాయిన్. సో దీని వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు పర్చేజ్ చేసిన వాళ్ళు ఈరోజు ల్యాక్స్లలో క్రోడ్స్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా సరే, నాట్ ఓన్లీ బీటీసీ. సో క్రిప్టో కరెన్సీలో దాదాపు ఒక 4,000 కాయిన్స్ ఉన్నాయి, 4,000 ప్లస్ కాయిన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది బెస్ట్ ప్లాట్ఫామ్, ఏది బెస్ట్ కంపెనీ, ఏది బెస్ట్ కాయిన్ అని చూజ్ చేసుకొని అందులో మార్కెట్ లోలో ఉన్నప్పుడు పర్చేజ్ చేసినప్పుడు, సో మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ బై కనుక చేస్తే అది కనుక గ్రాఫ్ కనుక అంటే టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ అంటే కంపెనీ పర్పస్లో కానీ గ్రోయింగ్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ పర్చేస్ అంటే ఇక్కడ కాయిన్స్ కొన్నప్పుడు అది గ్రో అయితే నీకు ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ బై చేయడం మాత్రమే, సెల్ చేయడం కుదరదు. సెల్ అంటే ఏంటిది? నీది గ్రో అయిన తర్వాత నీ ఫండ్ అనేది గ్రోయింగ్ వచ్చిన తర్వాత నీకేమొస్తుంది? ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. అప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న టోటల్ వాటిని సెల్ చేసేస్తావు, ప్రాఫిట్లో ఉంటావు. అంటే ఇన్వెస్టర్ ఓన్లీ బై మాత్రమే చేయగలడు. అంటే ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఈవెన్ షేర్ మార్కెట్లో కూడా సంథింగ్ ఒక కంపెనీ ఉంది, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, బజాజ్ కావచ్చు, బ్యాంక్ సంబంధించినవి, ఐటీ సంబంధించినవి, ఫార్మా సంబంధించిన ఎనీ కంపెనీ. సో దాని ప్రైస్ కనుక లో ఉన్నప్పుడు ఇది కనుక ఇంకా హైకి పోతూ ఉంటే సో నువ్వు ఇక్కడ బై చేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు? బై చేస్తావు. ఇన్వెస్టర్ ఇక్కడ షేర్స్ని కొంటాడు. సో షేర్స్ కొన్నప్పుడు దాని వాల్యూ పెరిగినప్పుడు షేర్స్ని అమ్మేస్తాడు, అంటే ప్రాఫిట్లో అమ్మేస్తాడు. బట్ ఓన్లీ తను బై మాత్రమే చేయగలడు, సెల్ చేయలేడు. బట్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళని ఏమంటే
స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. సో వీళ్ళేందంటే మార్కెట్ పైకి పోతున్నప్పుడు బై చేయగలరు. మార్కెట్ కిందికి వస్తున్నప్పుడు సెల్ చేయగలరు. అంటే 2 టైప్స్‌గా ఎర్న్ చేయొచ్చు. ఇది వెరీ రిస్క్ ట్రేడింగ్. ఇది వెరీ అంటే వెరీ హై రిస్క్ ట్రేడింగ్. సో మార్కెటు పైకి పోతున్నప్పుడు బై చేయగలడు. మార్కెట్ కిందికి పడిపోతున్నప్పుడు సెల్ చేయగలడు. అంటే మార్కెట్ పైకి పోతున్నప్పుడు ఎర్న్ చేస్తాడు. కిందికి వస్తున్నప్పుడు కూడా ఎర్న్ చేయగలడు. దాన్ని ఇంట్రాడే స్కాల్పింగ్ అంటారు. మరి మీరు ఎలాంటి మార్కెట్‌ని చూజ్ చేసుకుంటారు? సో మీరు ఒక ప్రొఫెషన్‌లో సెటిల్ అయ్యి ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒక ప్రొఫెషన్‌లో సెటిల్ అయ్యి ఉండి నేను ట్రేడింగ్ కూడా చేస్తా అంటే ట్రేడ్ చేయండి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేసుకోండి. యువర్ విష్. బట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది జీరో రిస్క్. ట్రేడింగ్ అనేది హై రిస్క్. ఓకే. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.